పేరు చిరంజీవి. చిరంజీవి. ఎక్కడ? వలగుంత మండలం. ఇప్పుడు వర్క్ చేస్తుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాది ఏమి పొలం లేదు మేడం. లేదు. మా అమ్మ కూలికి వెళ్ళే మా మమ్మల్ని సాకేది మేడం. సో నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని. కర్ణాటకలో ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని. నాది 34. సో నాది బిఎడ్ కంప్లీట్ అయ్యి 12 సంవత్సరాల పైన అయింది మేడం. బిఎడ్ కంప్లీట్ 12 ఇయర్స్ పైన అయింది మేడం. సో ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తూనే ఉన్నాం మేడం, ఎప్పుడు పోస్టులు వస్తాయి మాకని. మాది మైనర్ మీడియా కావడం వల్ల మనకు పోస్ట్ అనేది చాలా తక్కువ మేడం. సో మనం ఈ మెగా డిఎస్సి వల్లనే మనకు పోస్ట్ అనేది ఎక్కువ పడింది. సో మనం జాబ్ పొందగలిగాము. మీరు ఏం సబ్జెక్ట్ కి టీచ్ చేస్తున్నారు? నేను పిఎస్ మేడం, ఫిజికల్ సైన్స్. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అది 4th ర్యాంక్ మేడం. 4th ర్యాంక్. ఎట్లా స్టేట్ సెలక్షన్ లిస్ట్ లో 4th ర్యాంక్ ఫిజికల్ సైన్స్. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే కూలీకి పని చేసుకుని మీ మదర్ మీరు ఎంత మంది? మేము ఇద్దరు మేడం, మా చెల్లెలు నేను. తను మ్యారేజ్ అయింది? తన మ్యారేజ్ అయింది. షీ ఇస్ పాస్డ్. లేను, చనిపోయినా. సో మా చెల్లెలు బిడ్డని నేను పెంచుకుంటాను. మీరు పెంచుకుంటారు? మా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీరు డిఎస్సి ఇంత కష్టపడి చదివి మీరు అపాయింట్ అయ్యారు. మరి కొద్దిమంది ఇవన్నీ ప్రచారం చేస్తా ఉన్నారు, ఇది మెగా డిఎస్సి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి వైసీపీ నాయకులు వచ్చేసి ఇలా ఫేక్ గా ప్రచారాలు చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది చాలా తప్పు మేడం అలా చెప్పడం. ఎందుకంటే మా మనోభావాలు చాలా దెబ్బతింటాం మేడం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము కళలు కాయకొంచుకుని చదివి వేరే చోట పని చేసుకుంటూ జీవనం చేసేవాళ్ళం. సో ఎప్పుడు డిఎస్సి వదులుతారనే ఆలోచనలో మేము ఉండేవాళ్ళం. సో ఇలా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాకు మంచి పోస్టులు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి మాకు జీవితాలకు ఒక వెలుగునిచ్చింది. అలాంటి దాన్ని దుష్ప్రచారం చేసి మమ్మల్ని చాలా హీన చేయడం చాలా తప్పు మేడం. ఎందుకంటే మా మెరిట్తోనే, మా నాలెడ్జ్తోనే మేము జాబులు పొందినాం, కానీ ఎక్కడ ఏ అవకతవకలు అనేది జరగలేదు. ఎందుకంటే ర్యాంక్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ ఇచ్చే మనకు సెలక్షన్ లిస్ట్ వచ్చింది మేడం. ముందు సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదు, మెరిట్ లిస్టే ఇచ్చినారు. సో అప్పుడే తెలిసిపోతుంది ఎవరు పైన ఉన్నారు, ఎవరు కింద ఉన్నారు. దాని ఆధారంగానే హారిజంటల్ రిజర్వేషన్ గానే మనకు పోస్ట్ అనేది వచ్చింది. సో ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కూడా దుష్ప్రచారం చేయడం అనేది తప్పని నేను భావిస్తున్నాను. వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే వాళ్ళ చేతులు వాళ్ళ వల్ల కాలేదు. ఈ డిఎస్సి అనేది కంప్లీట్గా చేయలేదు. అంటే లాస్ట్ నోటిఫికేషన్ చేశారు తప్ప ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, ఏ రిక్రూట్మెంట్ చేయలేదు. సో మన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. చేయలేదు. అవును, చేయలేదు. సో డిఎస్సి అంటేనే మన చంద్రబాబు నాయుడు గారు సార్ గారే. సో వాళ్ళ వల్లే అయ్యేది ఇది. సో వాళ్ళు కంప్లీట్గా ఏ పారదర్శకత చేసిన ఉందే మనకు జాబ్ అనేది వచ్చింది. సో ఇది ఓర్చుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఇంత పెద్ద మెగా డిఎస్సి కదా, ఇంత పెద్ద 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినలేదు. చంద్రబాబు నాయుడు సార్ ముందు చాలా ఇచ్చాడు, చేసినారు సార్, చేసినారు. ఇలా ఇది ఎక్కువ పోస్టులు కానీ త్వరగా కంప్లీట్ చేశారు మేడం. త్వరగా 150 days లోనే కంప్లీట్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన. అంత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మొత్తం పారదర్శకంగానే జరిగింది మేడం. నేను కర్ణాటకలో నాకు టచ్ ఉంది కాబట్టి అక్కడ నోటిఫికేషన్ కానీ ఎంతసేపు పడుతుంది అవన్నీ మనకు తెలుసు మేడం కొద్దిగా. సో కంపేర్ చేసుకుంటే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి మన గవర్నమెంట్ ఎంత పారదర్శకంగా, ఎంత ఫాస్ట్గా, అదేవిధంగా ఏ తప్పులు లేకుండా, అవకతవకలు లేకుండా చాలా పకడ్బందీగా అద్భుతంగా చేశారనేది నా అభిప్రాయం. దీన్ని ఆపాలని చెప్పేసి వీళ్ళు ఎన్నో కేసులు కూడా చేశారు, అవేమి నిలబడలేదు కదా మేడం. నిలబడలేదు. మరి ఇది దీని మీద ఏమనుకుంటున్నారు? వీళ్ళు ఇట్లంతా ఫేక్ గా ప్రచారాలు చేస్తున్నారు. అంటే ఏదో చేయాలని చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. వెళ్ళినా కూడా అవి పని చేయవు అనేది. ఇది అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంది, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఏమి పని చేయవు. ఆయన ఊరికి ఏదో నేను ఏదో వేయాలి, ఏదో చేయాలి అనే దుష్ప్రచారం తప్ప దీనికి ఎక్కడ పాజిటివ్ అనేది ఏది లేదు. మీరు ధైర్యంగా ఉండేదానికే మేము చెప్పడానికి వచ్చాము. చెప్తున్నారు ఏమి ఇట్లాంటివన్నీ నమ్మద్దండి అని చెప్పేసి. మీరు కూడా ధైర్యంగా ఉండండి. మీరేం చెప్తారు మన గవర్నమెంట్ కి? కృతజ్ఞత చెప్తాం. ఎందుకంటే చెప్తున్నా కదా మేడం, మా మైనర్ మీడియా కావడం వల్ల మనకు అవతల కర్ణాటకలో మనం కన్నడ మీడియం చదివింది మేడం. నేను కర్ణాటకలో జాబ్ తెచ్చుకోలేము మేము. సో ఇక్కడ జాబ్ తెచ్చుకోలేము ఎందుకంటే మనకు కన్నడ మీడియం అవ్వడం వల్ల. సో అది ప్రాబ్లం. మనకు అక్కడ నాన్ లోకల్ మేడం మేము. సో ఎందుకంటే కన్నడ మీడియం చదివినా కూడా అక్కడ మనకు పోస్ట్ రావు.
ఏ ఎగ్జామ్ రాసినా మనం నాన్ లోకల్ కిందే వస్తాం. ఇక్కడ లోకల్ ఉన్నా కూడా మన కన్నడ మీడియం కావడం వల్ల ఎక్కడ ఎగ్జామ్ రాయలేము. మనం ఏంటంటే డిఎస్సిలోనే మనం జాబ్ కొట్టాలి. సో డిఎస్సి పైనే ఆధారం పడిన వాళ్ళం మేము. సో అలాంటిది చాలా పారదర్శకంగా జరగడం వల్ల సో మా కుటుంబానికి మాకి చాలా మేలు జరిగిందని నేను చెప్తున్నాను మేడం. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జన్మపూర్తిగా రుణపడి ఉంటామని చెప్తున్నాను. మీకు కూడా మేడం చాలా మాకు ధైర్యం ఇచ్చారు. మీరు చంద్రబాబు నాయుడు సార్ మీ వెనుకనే ఉన్నారు, లోకేష్ సార్ కూడా మీకు అండగా ఉంటారు. ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళు ఎంత మెగా డిఎస్సిని ఆపాలని ఎన్ని కేసులు వేశారు, అయినా ఏమీ నిలబడలేదు. మీకు జాబ్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళన్నీ ఇలా మీరు చెప్పినట్లుగా ఫేక్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏమి ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేము ఉంటాము. సార్ ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారు, ఇక్కడ మేము కూడా ఉంటాము. వీళ్ళన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమి జరగవు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.